వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఆమె కమిట్మెంట్ ఉన్న ఐఏఎస్ అధికారి, డ్యూటీ విషయంలో డెడికేటెడ్. అందుకే ఏరుకోరి ఆమెను తన పేషీలోకి తీసుకొచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్. సీనియర్ అధికారుల టీంలో ఆమెకు చోటిచ్చారు. కొత్త రాష్ట్ర పాలనా యంత్రాంగాన్ని పరుగులు పెట్టించడంలో ఆ డైనమిక్ ఆఫీసర్ తన వంతు పాత్ర పోషిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆమె త్వరలో బదిలీ కానున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. పేషీలోకొచ్చి 4 నెలలైనా కాకముందే ఏం జరిగింది? బదిలీ వార్తల్లో నిజమెంత? స్మితా సబర్వాల్ ఐఏఎస్ అధికారిని. కరీంనగర్, మెదక్ జిల్లాల్లో కలెక్టర్గా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే అధికారిగా అనతి కాలంలోనే ఎంతో గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. మెదక్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో అమరవీరుల కుటుంబాల్ని సత్కరించే కార్యక్రమంలో బిడ్డల్ని కోల్పోయిన తల్లుల వేదన చూసి తల్లడిల్లిపోయారు. కన్నీటి పర్యంతమయ్యారు. అంత సున్నిత హృదయరాలు ఆమె. ఐఏఎస్ అధికారిగా స్మితా సబర్వాల్ నిబద్ధత తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టికొచ్చింది. అందుకే వెంటనే మెదక్ కలెక్టర్ గా ఉన్న స్మితా సబర్వాల్ ని చీఫ్ మినిస్టర్ ఆఫీస్ కు తీసుకొచ్చారు. కీలక శాఖలు అప్పగించారు. ప్రస్తుతం ఆమె పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖల్ని పర్యవేక్షిస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఈ మధ్య స్మితా సబర్వాల్ బదిలీ కాబోతున్నారన్న వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఆమె నల్గొండ జిల్లా కలెక్టర్ గా వెళ్తున్నారన్న ప్రచారం హల్చల్ చేస్తోంది. వెల్కమ్ టు నల్గొండ అంటూ స్మితా సబర్వాల్ ఫోటోల్ని అదే జిల్లాకు చెందిన కొందరు ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తున్నారు. నిజాయితీకి, నిబద్ధతకు మారుపేరుగా నిలిచిన స్మితా సబర్వాల్ తమ జిల్లాకు వస్తే మంచిదన్న అభిప్రాయంతో నల్గొండ జిల్లా వాసులు ఫేస్బుక్ లో స్పందిస్తున్నారు. నిజంగానే స్మితా సబర్వాల్ నల్గొండ కలెక్టర్ గా వెళ్తున్నారా? అధికార గణంలో ఇదే చర్చ జరుగుతోంది. ఇప్పుడే కాదు, కొద్ది రోజులుగా ఆమె సీఎంఓ నుంచి బయటికి వెళ్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇందుకు పలు కారణాలను చర్చించుకుంటున్నారు. సీఎంఓలో స్మితా సబర్వాల్ కంటే సీనియర్ అధికారులు చాలా మంది ఉన్నారు. వారి మధ్య పనిచేయటం కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కొత్త రాష్ట్రంలో పాలనా వ్యవహారాలు ఇంకా గాడిలో పడలేదు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగంపై పనిభారం తీవ్రంగా ఉండటం సహజం. తీవ్రమైన పని ఒత్తిడితో తన పిల్లల ఆలనా పాలనా సరిగ్గా చూసుకోలేకపోతున్నానన్న అభిప్రాయంతో స్మితా సబర్వాల్ ఉన్నట్లు తెలుస్తోంది. సీఎంఓలో ఇలాంటి ప్రచారం జరుగుతున్న సమయంలోనే ఫేస్బుక్ లో ఇలాంటి పోస్టులు కనిపించడంతో ఆమె నల్గొండ కలెక్టర్ గా వెళ్లటం ఖాయమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలో జరగబోయే ఐఏఎస్ బదిలీల జాబితాలో స్మిత పేరు ఉంటుందేమోనని ఆ జిల్లా వాసులు ఆతృతగా ఎదురు చూస్తున్నారట. అయితే సీఎంఓ మాత్రం వదంతుల్ని పట్టించుకోవటం లేదు. స్మిత ఇప్పటికీ చురుకైన, కార్యదక్షత కలిగిన అధికారిగా అందరి మన్ననలు అందుకుంటున్నారు. కనుక ఆమె సీఎంఓ నుంచి వెళ్లే అవకాశం ఉండకపోవచ్చని ఆ వర్గాలు అంటున్నాయి.